నల్గొండ పట్టణంలోని 31వ వార్డులో నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి జహీరుద్దీన్ భార్య మెహరున్నీసా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రతిరోజు డయాలసిస్ నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో 31వ వార్డు నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిరియాల స్వామి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. నల్గొండ పట్టణంలోని 31వ వార్డులో నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి జహీరుద్దీన్ భార్య మెహరున్నీసా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రతిరోజు డయాలసిస్ నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో 31వ వార్డు నుండి బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిరియాల స్వామి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మిరియాల స్వామి మాట్లాడుతూ 31వ వార్డులో ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, గులాం బాబా, సిరాజ్, నూరుద్దీన్, నజీరుద్దీన్, మేకా సురేందర్ రెడ్డి, కోటేశ్వరరావు, రవి, ప్రసాద్ ఇతరులు పాల్గొన్నారు. ఆర్థిక సహాయమా? మంచిది క్లారిటీ వచ్చింది. నువ్వు రా అమ్మాయికి ఫోటో లేదు బాగుండాలి, మంచిగా ఆరోగ్యం మంచిగా కావాలమ్మా. మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాను. మంచిగా తిరగాలి, అందరికీ తగ్గినట్టు ఉండాలి. ఆ ప్రేమతోనే నేను ఇస్తున్నాను అమ్మా. మంచిగా అందరూ మీ ఆరోగ్యం అందరికీ నమస్కారం. నా పేరు మిరియాల స్వామి. నేను 31వ వార్డు. ఈరోజు నేను ఇక్కడ జహీర్ భాయ్ ఇంటికి రావడం జరిగింది. మన వార్డులో పాపం జహీర్ వాళ్ళ మిస్సెస్కి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. పాపం ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కొంతమంది ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. పాపం నా చేతనైన కాడికి నేను ఎన్నో సేవలు చేస్తున్నా, బయట లయన్స్ క్లబ్ నుంచి కానీ, పద్మశాల సంఘం నుంచి కానీ. సరే, ఇక్కడ మన వాళ్ళకి చేయాలన్న ఉద్దేశంతో నేను ఆమె ఆరోగ్యం బాగుండాలి, ఆమె బాగుండాలి అన్న ఉద్దేశంతో ఆమెకి కొంత సహాయం చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు నిజంగా కూడా నేను ధన్యుణ్ణి. అదేవిధంగా ఈ వార్డులో ఉన్న మన ప్రజలందరికీ కూడా అందరికీ సహాయం చేసేటట్టుగా ఆ దేవుడు నాకు ఈ అవకాశం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా కూడా థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా జహీర్ భాయ్ థ్యాంక్ యూ. నేను సలావుద్దీన్ మాట్లాడుతున్నాను. మా తమ్ముడు జహీరుద్దీన్ వాళ్ళ మిసెస్కి చాలా ఆరోగ్యం బాగలేదు. 2 కిడ్నీలు ఖరాబ్ అయి ఉన్నాయి, డయాలసిస్ మీద ఉన్నారు. తర్వాత వాళ్ళ ఖర్చులకు చాలా బాధ ఉంది. దానికి మన మిరియాల స్వామి గారు, మన 31 వార్డుకి కాబోయే కౌన్సిలర్ గారు వచ్చి సహాయం చేశారు. ఆయన చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి సమస్యలు ఎన్నో చూసి మంచిగా అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ వార్డుకి ఆయన కౌన్సిలర్ కావాలని కోరుకుంటున్నాను. सभी 31 वार्ड के मुसलमान भाई और गैर मुसलमान भाई को मैं एक ही बोलना चाह रहा हूँ कि यहाँ पे जो बीआरएस पार्टी से मिरियाला स्वामी उनको ये यहाँ के कैंडिडेट बोल के डिक्लेयर करे हैं. इन्होंने एक अच्छा काम क्या किया कि इन्होंने मज़हब के नाम पे नहीं, इंसानियत के नाम पे इन्होंने जो ज़हीर भाई को जो मदद करे, उनके वाइफ के लिए डायलिसिस चल रहा, हम उनको एक ही रिक्वेस्ट करें कि आप आके इनको कुछ ना कुछ आपके जो ज़रिए हो कुछ मदद करे वो हम बोले थे. उन्होंने फ़ौरन एक ही करे कि मैं मज़हब को नहीं देखता, मैं इंसानियत को देखता हूँ बोल कर लेकर आके उनको जो भी दिए हम दिल से उनका शुक्रिया अदा कर रहे हैं. और आने वाले 2 दिनों में मैं मज़हब को नहीं बाजू को रख के मैं हर लोगों को भी साथ लेकर चल रहे हैं. वो उन्होंने एक बात बोले, इसीलिए मैं ये 31 वार्ड के जो मुसलमान भाइयों से एक ही रिक्वेस्ट कर रहा हूँ, अब तक जो
जोनों को जिता रहे हैं उनको छोड़ के आज एक बार इनको भी एक चांस दो बोल को मैं बोल रहा हूँ। इसीलिए मैं आप लोगों का पूरे कम्युनिटी की तरफ से वीरा स्वामी भाई को मैं शुक्रिया अदा कर रहा हूँ।